హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ వ్లాగ్స్. ఇదైతే శివరాత్రి రోజు వ్లాగ్ అండి. మేము ఏ టెంపుల్స్కి వెళ్ళామనేది అయితే ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మేము మార్నింగ్ 6:30కి అయితే మా ఊరు శివాలయం గుళ్ళోకి అయితే వెళ్ళామండి. వైషు, నేను, ఖుషి, మా వారు అయితే నలుగురు శివాలయం గుళ్ళోకి అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదండి, గుడి చుట్టూరు అయితే ప్రదర్శనలు అయితే చేస్తున్నాము. గుడికి అయితే ఫుల్గా లైటింగ్ అయితే పెట్టారండి. నైట్ టైం అయితే లుక్ చాలా బాగుంటుంది చూడడానికి. మేము 6:30కి వెళ్ళామండి. అప్పుడైతే పెద్దగా జనం ఎవరు లేరు. ఇటు పక్క అయితే భజన అయితే చేస్తున్నారండి. చూస్తున్నారు కదండి, ప్రదర్శనలు అయితే చేస్తున్నాము. గుడి చుట్టూరు అయితే పువ్వుల దండలతో అయితే డెకరేషన్ అయితే చేశారండి, లైటింగ్ పెట్టి. మేము మార్నింగ్ ఏ టెంపుల్స్కి వెళ్ళాము, అలాగే నైట్ సోమేశ్వరం అయితే వెళ్ళామండి. అక్కడ వీడియో కూడా అయితే తీసాను, చిన్న క్లిప్ యాడ్ చేశానండి లాస్ట్లో. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ప్రదర్శనలు అయితే అయిపోయిన తర్వాత లోపలికైతే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదండి, లోపల కూడా అయితే చాలా బాగా అయితే డెకరేషన్ చేశారు. ఇక్కడైతే గోత్రనామాలు అయితే చదువుతున్నారండి. ఈ శివాలయంలో అయితే దండం అయితే పెట్టేసుకున్న తర్వాత అయితే పక్కనే చిన్న శివాలయం అయితే ఉంటుందండి. అక్కడికి కూడా అయితే వెళ్ళామండి. అక్కడ కూడా వీడియో క్లిప్ అయితే తీశాను, చూసేయండి. అలాగే సంతపేటలో బసవేశ్వర స్వామి గుడి దగ్గరికి కూడా అయితే వెళ్ళామండి. దండం అయితే పెట్టేసుకున్న తర్వాత నేను, మా వారు, పిల్లలు అయితే వీడియో క్లిప్ అయితే తీసుకున్నామండి. అలాగే ఫోటో కూడా అయితే తీసుకున్నాము. చూస్తున్నారు కదండి, గుడికి అయితే ఎంత బాగా డెకరేషన్ చేశారో. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది లైటింగ్స్ తోటి. మేమైతే 6:30కి అయితే వెళ్ళామని అయితే చెప్పాను కదండి మార్నింగ్. తర్వాత అయితే పక్కనే ఉన్న బసవేశ్వర స్వామి గుడికి కూడా అయితే వెళ్ళామండి. ఇక్కడ కూడా దండం అయితే పెట్టేసుకున్న తర్వాత సంత మార్కెట్లో బసవేశ్వర స్వామి గుడి దగ్గరకు కూడా అయితే వెళ్ళామండి. ఇక్కడ కూడా భజన అయితే చేస్తున్నారండి. ఇప్పుడైతే బసవేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి. తర్వాత అయితే రామకోట అయితే వెళ్తున్నామండి. అక్కడైతే శివలింగానికి మన చేతులతో మనమే అయితే అభిషేకం అయితే చేయొచ్చండి. పూజారులు గట్ట ఎవరు ఉండరండి, పంతులు గట్ట ఎవరు ఉండరు. మన చేతులతో మనమే అయితే అభిషేకం చేయొచ్చు. చూస్తున్నారు కదండి. ఇక్కడికైతే లాస్ట్ టైం అయితే మా వారు మాల్లో ఉండగా అయితే వచ్చామండి. తర్వాత రావడం అయితే ఇదేనండి. ఇక్కడ కూడా అయితే ఏ కోరికలు కోరుకున్నా కూడా త్వరగా అయితే నెరవేరుతాయంటండి. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే అభిషేకం అయితే చేస్తామండి. నీళ్ళు అయితే వేస్తున్నాము శివలింగానికి. మేమైతే ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే అభిషేకం సామాన్లు అన్నీ అయితే తీసుకున్నామండి, అభిషేకం అయితే చేయడానికి. ఇక్కడికి కూడా అయితే చాలా మంది అయితే వచ్చారండి. ఇక్కడ కూడా జనం అయితే ఉన్నారు. ఇక్కడైతే పూజారులు గట్ట ఎవరు లేరండి, మనమే అయితే అభిషేకం చేసుకోవచ్చు. మేమైతే అభిషేకం చేసిన తర్వాత అయితే వీడియో క్లిప్ అయితే తీసుకొని తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇదైతే ఆఫ్టర్నూన్ అండి. ఆఫ్టర్నూన్ అయితే దేవతల గుడి దగ్గర భజన అయితే చేస్తున్నారు. నేను, వైషు, పిల్లలు అయితే ఇక్కడికైతే వచ్చామండి దేవతల గుడి దగ్గరికి. వైషు అయితే దండం అయితే పెట్టుకుంటుంది దేవి తల్లికి. చూస్తున్నారు కదండి, దేవతల గుడిలో కూడా అయితే భజన అయితే చేస్తున్నారు. తర్వాత నైట్ 7కి అయితే నేను, అక్క వచ్చామండి దేవతల గుడి దగ్గరికి. గట్ట అయితే వచ్చాము దీపాలు వెలిగించడానికి. నేను, వైషు, ఖుషి, అక్క అయితే వచ్చాము.
దేవతల గుడిలో దండం అయితే పెట్టేసుకున్న తర్వాత చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నామండి. తర్వాత అయితే బసవేశ్వర స్వామి గుడి దగ్గర దీపాలు వెలిగించడానికి అయితే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదండి, దీపాలు అయితే వెలిగిస్తున్నాము. వైషు అయితే ఒక్కతే వెలిగించేస్తానైతే అందండి, కానీ వైషుకి అయితే అందట్లేదు. అందుకనేసి నేనైతే వైషు చేయి పట్టుకుని అయితే వెలిగిస్తున్నానండి. చూస్తున్నారు కదండి, లైటింగ్ అంతా ఎంత బాగా పెట్టారో. అక్క అయితే వీడియో అయితే తీస్తుందండి మేము వెలిగిస్తుంటే. తర్వాత అయితే అక్క కూడా అయితే దీపాలు అయితే వెలిగించిందండి. చూస్తున్నారు కదండి, అక్క కూడా దీపాలు అయితే వెలిగించిన తర్వాత వైషు అయితే ఇంకా వెలిగిస్తామని అయితే అందండి. అందుకనేసి మళ్ళా దీపాలు అయితే వెలిగిస్తున్నాము. దీపాలు వెలిగించేసిన తర్వాత సోమేశ్వరం అయితే వెళ్ళామండి. అక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ పెట్టారు, లైటింగ్ అన్నీ అయితే చూసేయండి వీడియోలో. వైషు అయితే సింగిల్గా అయితే వెలిగిస్తుందండి. ఇదైతే బసవేశ్వర స్వామి గుడి దగ్గరండి. దీపాలు చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే పెట్టారో. ఇప్పుడైతే సోమేశ్వరం అయితే వచ్చేసామండి. మేము అక్క వాళ్ళు అయితే వెళ్ళాము సోమేశ్వరం. చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారో. లాస్ట్ టైం అయితే కోలాటం అయితే పెట్టారండి. ఈసారి కూడా కోలాటం ఉంటుందనేసి అయితే వెళ్ళాము. వైషుకి ఖుషికి అయితే చాలా ఇష్టం కోలాటం అంటే. అందుకనేసి పిల్లలకు చూపిద్దామనేసి అయితే తీసుకెళ్ళామండి. కానీ ఈసారి కోలాటం అయితే పెట్టలేదండి. చూస్తున్నారు కదా ఎంతమంది జనం అయితే ఉన్నారో. లైటింగ్ అయితే చాలా బాగా అయితే పెట్టారండి. ఇక్కడైతే గొర్రెలాలు కట అయితే ఉన్నాయండి. పిల్లలు ఆడుకునే బొమ్మలు, తినే ఐటమ్స్ అవన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా అయితే లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారండి. గుడి లోపలైతే భరతనాట్యం అయితే వేస్తున్నారండి. కానీ చాలామంది అయితే ఉన్నారు. లైన్లో అయితే నుంచోవాలి. చాలామంది అయితే ఉన్నారు. చాలా పెద్ద లైన్ అయితే ఉందండి. అందుకనేసి ఇంకా గుడి లోపలికైతే వెళ్ళలేదండి చూడటానికి. బయట ఉన్న ప్రోగ్రామ్స్ అయితే చూసి అయితే వచ్చేసాము. ఇంకా ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. 2 ప్రోగ్రాంలు అయితే పెట్టారు. అవి అయితే చూసేసి అయితే వచ్చేసాము. ఎప్పుడు అయితే కోలాటం అయితే పెట్టేవారండి. అందుకనేసి అయితే వచ్చాము. కానీ కోలాటం అయితే పెట్టలేదు ఈసారి. చూస్తున్నారు కదా ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టారండి. అలాగే ఇంకొక ప్రోగ్రామ్ ఏదో అయితే పెట్టారు. ఎక్కువ జనం అయితే ఉన్నారనేసి ఇంక మేమైతే వచ్చేసాము. మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే